కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీల మధ్య 100 కోట్ల ఒప్పందం జరిగిందంటూ ఆరోపించడంపై ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ కావాలంటే విచారణ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే డీల్ చేసిన వారిపై కేసు పెట్టి జైల్లో కూడా పెట్టించవచ్చన్నారు. ఇలా కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు పొన్నం ప్రభాకర్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న బండి సంజయ్ ఎంఐఎం కాంగ్రెస్ మధ్య 100 కోట్ల డీల్ కుదిరిందని చెప్పి ఉన్నారు. దీనిపై స్పందించడానికి మంత్రి పొన్నం చెప్పండి. ముఖ్యంగా ఎంఐఎం కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందని అంటున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు? వారు కేంద్ర మంత్రి విచారణ జరిపి డీల్ చేసినటువంటి సత్తుమల్లేశ్వరం ఎంఐఎం అయితే జైల్లో పెట్టారు. లేకపోతే ఆరే తప్పైందని క్షమించండి, కానీ ఊరికైనా డీల్ జరిగిందని ఆరోపణలు చేస్తే పొరపాటు. ఒక కేంద్ర మంత్రి హోదాలో అది తగదు. మరి అంటే నిజంగా డీల్ జరిగిందంటారా? జరిగితే కేసు పెట్టమని మేమే అంటున్నాం, వాలంటరీ కేసు పెట్టమంటున్నాం కదా. మేము పొరపాటు చేసేది అటుగా కాంగ్రెస్ బట్టగాల్సి మీద వారేసి పబ్బం గడుపుకోవడానికి జరుగుతున్న వ్యవహారం. ఇది రాజకీయాల్లో లబ్ధి చేకూరాలనే ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఇది తప్పు, ఆ స్థాయికి తగదని కోరుతున్నాం. కర్నూలు జిల్లా లోపల ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంటారు? మొత్తం మున్సిపాలిటీ గెలుస్తాం కాంగ్రెస్ 100%. ముఖ్యంగా ఇటు ఆరోపణలు జరిగితే ఖచ్చితంగా కేంద్ర మంత్రి హోదా లోపల ఉన్నాడు కాబట్టి బయట పెట్టాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.